పొత్తు ధర్మం విషయంలో రాజీ పడేది లేదు. అలాగే లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ క్యాడర్కు న్యాయం చేసే విషయంలో రాజీ పడేది లేదు. పార్టీ క్యాడర్ అభిప్రాయం నాకు తెలుసు. ఆ రోజున్న పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో 21 సీట్లు మాత్రమే తీసుకున్నాం. కానీ ఇప్పుడు అలా కాదు. మనం న్యాయబద్ధమైనటువంటి స్థానాలు మనం అడుగుతాం. నేను వాటిని సాధిస్తాను. పొత్తు ధర్మం దాటకుండానే వాటిని నేను సాధిస్తాను. ఆ విషయాన్ని నాకు వదిలేయండి. మీరు మాత్రం పార్టీ లైన్ దాటకుండా పొత్తు ధర్మం దాటకుండా ఉండండి అని చెప్పేసి పార్టీ ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. సరే, దీన్ని వైసీపీ అనుకూల మీడియా ఒక రకంగా తీసుకుంటుంది, టీడీపీ అనుకూల మీడియా ఇంకొక రకంగా ప్రచారం చేస్తుంది. వైసీపీ అనుకూల మీడియా ఏం చెప్పిద్ది, ఆ రోజుల్లో 21 సీట్లు అడిగాము, కానీ ఈ రోజుల్లో అలా కుదరదు, ఎక్కువ సీట్లు మాకు కావాల్సిందే లోకల్ బాడీ ఎన్నికల్లో అని పవన్ కళ్యాణ్ గారు మెలికబెట్టారు. కూటమిలో చిచ్చొచ్చింది, కూటమిలో తగాదొచ్చింది, జనసేన ఎక్కువ డిమాండ్ చేస్తుంది సీట్లు, టీడీపీ ఇవ్వనంటుంది అనేది వైసీపీ సహజంగా ప్రచారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు టీడీపీ మీడియా ఏం ప్రచారం చేసుకుంటుంది, పొత్తు ధర్మం ప్రకారం అందరూ ఉండాల్సిందే, మీరెవరూ మాట్లాడొద్దు, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని టీడీపీ మీడియా హైలైట్ చేసింది. అంటే ఎవరికి కావాల్సిన పాయింట్ వాళ్ళు హైలైట్ చేసుకుంటారు. సరే, ఈ రెండు విషయాలు పక్కన పెట్టండి, ఈ రెండు మీడియాలని పక్కన పెట్టండి, ఈ రెండు వర్షన్లు పక్కన పెట్టండి. మనం ఒక వాస్తవాన్ని మాట్లాడుకుందాం. ఒకే పొత్తులో ఉన్నప్పటికీ టీడీపీనే, జనసేనే, బీజేపీనే, మూడు వేరు పార్టీలు. ప్రతి పార్టీకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో నాయకులు ఉంటారు. ఒక పార్టీకి ఒక చోట బలం ఉండొచ్చు, ఒక చోట బలం లేకపోవచ్చు. కానీ మేజర్గా అన్ని చోట్ల అన్ని పార్టీలకి నాయకులు ఉంటారు. ఎవరికి వాళ్ళకి ఏ పార్టీకి ఆ పార్టీకే మా పార్టీ క్యాడర్కి న్యాయం చేసుకోవాలనేటువంటి తపన ఉంటుంది. ఉండకపోతే తప్పు, ఉంటుంది, ఉండాలి కూడా. ఉండకపోతే తప్పు. ఈ జిల్లాలో మేము ఎక్కువ పోటీ చేయాలి, ఈ మండలంలో ఖచ్చితంగా మేము పోటీ చేయాలి, ఈ నియోజకవర్గంలో మేము పోటీ చేయాలి, మా క్యాడర్కి పాపం పార్టీ నమ్ముకొని ఉన్నాడు అతనికి ఆ పదవి ఇప్పిస్తే బాగుంటుందని ఏ పార్టీకైనా ఉంటుంది. మరి ఉన్నప్పుడు కానీ ఒక మండలంలో ఒక జడ్పీటీ స్థానానికి ఒక పార్టీయే పోటీ చేయగలదు. ఒకటే జడ్పీటీ స్థానం ఉంటుంది మండలానికి. తర్వాత గ్రామాన్ని బట్టి ఎంపీటీ స్థానాలు ఉంటాయి, ఒకటో రెండో ఉంటాయి. మరి అక్కడ ఒక పార్టీ మాత్రమే పోటీ చేయగలదు, ఒక ఎంపీటీ స్థానానికి ఒక పార్టీ మాత్రమే పోటీ చేయగలదు. ఒక జిల్లా పరిషత్ చైర్మన్కి ఒక పార్టీ మాత్రమే పోటీ చేయగలదు. కానీ 2-3 పార్టీలు ఆ స్థానంలో పోటీ చేయాలని కోరిక ఉంటుంది. కోరిక ఉండటం తప్పు కాదు, కానీ అంతిమంగా కూర్చొని మాట్లాడుకొని ఒక కంక్లూజన్కి రావాలి. కూర్చొని మాట్లాడుకునే దాకా కొన్ని రకరకాల గొడవలు ఉంటాయి, ఉండవని కాదు. ఒక జడ్పీ చైర్మన్ స్థానం కోసం, ఒక మేయర్ స్థానం కోసం, ఒక మున్సిపాలిటీ కార్పొరేటర్ స్థానం కోసం, ఒక గ్రామ పంచాయతీ స్థానం కోసం, ఒక మండల పరిషత్ స్థానం కోసం, ఒక జిల్లా పరిషత్ స్థానం కోసం సహజంగా 3 పార్టీల మధ్య చిన్నపాటి ఆ గొడవ ఉంటూనే ఉంటుంది. అలా ఉండకపోతే తప్పు. అంటే ఎవరి పార్టీ స్పర్ధలు వాళ్ళు చూసుకోవట్లేదు అన్నట్టు. ఎవరి పార్టీ స్పర్ధలు, ఎవరి క్యాడర్కి వాళ్ళు న్యాయం చేసుకోవాలని తపన ఉన్నప్పుడు గొడవలు ఉంటాయి. ఒక పార్టీ కాదు కదా, అసలు ఒక పార్టీలోనే గొడవలు ఉంటాయి. ఒక పార్టీలోనే ఒక మండలంలో 2 నాయకులు ఉంటారు. ఈ నాయకుడికి ఇద్దామా, ఆ నాయకుడికి ఇద్దామా, ఈసారి ఈ నాయకుడికి ఇద్దాం, ఇంకోసారి ఆ నాయకుడికి ఇద్దాం, ఇలా ఒక పార్టీ రాజీ పడక తప్పదు. ఒక్కోసారి ఈ నాయకుడికి ఇస్తే ఆ నాయకుడు రెబల్గా వేస్తాడు, ఆ నాయకుడికి ఇస్తే ఈ నాయకుడు రెబల్గా వేస్తాడు. అంటే ఒకే పార్టీలోనే ఇన్ని గొడవలు ఉన్నప్పుడు 3 పార్టీలు గొడవలు లేకుండా ఉంటాయండి. కొన్ని సీట్లు ఇప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఉంటుంది, అక్కడ జనసేన బలంగా ఉంటుంది, టీడీపీ బలంగా ఉంటుంది. సరే, బీజేపీ అంటే పక్కన పెట్టండి. ఆ 2 పార్టీలకి అక్కడ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని ఉంటుంది. ఎందుకంటే 2 పార్టీలకి బలమైన క్యాడర్ ఉంటుంది. ఇప్పుడు పిఠాపురం టీడీపీకి బలమైన క్యాడర్ ఉంటుంది, అది పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గం. అక్కడ టీడీపీ క్యాడర్కి న్యాయం చేయాలి, అలాగని జనసేన క్యాడర్కి న్యాయం చేయాలి. న్యాయం చేయాలంటే మరి ఎక్కువ పదవులు ఉండగా ఉన్నన్నే ఉంటాయి. సో సహజంగా ఆ సర్దుబాటు జరిగేంత వరకు ఆ గొడవలు అలా ఉంటాయి. సర్దుబాటు జరిగిన తర్వాత కూడా కొన్ని గొడవలు ఉంటాయి, తప్పదు. 2-3 పార్టీలు కలిసి ఉన్నప్పుడు ఇక ఆ గొడవ ఎప్పటికైనా ఉంటుంది, ఆ తలకినొప్పి ఎప్పటికైనా ఉంటుంది. దాన్ని పెద్ద భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదు అనేది నా వాదన. ఏదో ఆ గొడవలు చూపించి కూటమిలో చిచ్చు వచ్చిందని, కూటమిలో గొడవలు వచ్చాయని చూపించాల్సిన అవసరం లేదు అనేది నా వాదన.